హలో రాహుల్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే నమస్తే రాహుల్. ఇది నిన్న తెలిసింది నాకు సాయంత్రము. నేను ఢిల్లీలో ఉన్నా. సార్ ఇప్పుడే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడినా. సార్ ఈ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది. అవసరమైతే గవర్నమెంట్ తోటి ఏదన్నా మనం ఫ్యూచర్ ఎటువంటి జరగకుండా కూడా చూద్దాము. సార్ మీరు ధైర్యంగా ఉండండి. నేను హైదరాబాద్కి వచ్చినాక కలుస్తాం మిమ్మల్ని. ఎందుకంటే దీన్ని డెఫినెట్ గా సీరియస్ తీసుకున్నాం. ఇప్పుడు మన బాబు హిమాంశు వల్ల జరిగినటువంటి ప్రియాంశుకు జరిగినటువంటి దాన్ని డెఫినెట్ గా మనం సీరియస్ తీసుకుందాం. ఇంకెవరికి జరగకుండా కూడా చూద్దాం. ఎందుకంటే మున్సిపల్ అధికారులతో అందరితో మాట్లాడి నాకు తెలుసు నీ బాధ చూస్తేనే భయం అవుతుంది అట్లా జరిగితే. నేను రాహుల్, నేను ఏం చేస్తా అంటే నేను వచ్చినాక వస్తాను నీ దగ్గరికి. ధైర్యంగా ఉండు. అంత పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్ చేయించి అన్ని సక్రమంగా అటెండ్ చేద్దాము. టెన్షన్ పడకు. నేను వచ్చి కలుస్తాను. నేను డెఫినెట్ గా దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. కలెక్టర్ గారితో మాట్లాడినా, మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, నేను డాక్టర్లతో కూడా మాట్లాడతా. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉండండి. ఏం కాదు. ఇది ఇటువంటి ఇన్సిడెంట్ జరగొద్దు. ఇది చాలా దారుణమైనటువంటిది. డెఫినెట్ గా దీన్ని మేము సీరియస్ గా తీసుకొని వర్కౌట్ చేస్తున్నాము. ఓకే, నేను వచ్చినాక కలుస్తాను నిన్ను పర్సనల్ గా. లేదు చేయాలి రాహుల్, 100% రాహుల్. నేను కాపాడుకుంటాం. నేను వచ్చి కలుస్తాను. నేను ఓకే ఓకే రాహుల్. ఓకే, జాగ్రత్త. నేను వస్తా సాయంత్రం, రేపు వచ్చినప్పుడు కలుస్తాను. ఓకే. నిన్న 4 ఏళ్ల బాలుడు ప్రియాంశు తారక రామ్ నగర్ భువనగిరిలో ఈ వీధి కుక్కల కాటుకు గురయ్యారు. దీన్ని నేను సాయంత్రం లేట్ నైట్ చూసిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడినా. కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే మాట్లాడినా. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆ కంటికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని మీద ఆపరేషన్ జరుగుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే జడ్జిమెంట్లు చూసినట్టయితే 2025లో కూడా ఇటువంటి జడ్జిమెంట్లు వచ్చినాయి. ఎందుకంటే 24లో చాలా వరకు భారతదేశంలో, ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడంతో సుప్రీంకోర్టు స్పందించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నోసార్లు మనం విస్మరిస్తుంటాం. ఎందుకంటే నెంబర్స్ పెరిగినప్పుడు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఈ వీధి కుక్కలు ఎక్కువ కనపడ్డప్పుడు ఇమీడియట్ గా అక్కడ స్థానికులు కూడా, ఎందుకంటే ఇది అధికారులే కాకుండా స్థానికులు కూడా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వాళ్ళు కూడా దీని మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా అధికారులను అప్రమత్తం చేసి, ఎందుకంటే ఇది జరుగుతుందో జరగదో అని కాదు. నిన్న ఆ విజువల్ చూస్తే భయం వేస్తుంది. అంటే చూడటానికి కూడా ధైర్యం జరుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సివిలియన్స్, అంటే మన సొసైటీలో మన మీద కూడా నాయకుల మీద, స్థానిక నాయకుల మీద కూడా బాధ్యత ఉంది. మా మీద బాధ్యత ఉంది. అధికారుల మీద బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రియాంశుకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఖర్చులన్నీ భరిస్తుంది. అలాగే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాం.